హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో హై ప్రోటీన్ ఉండే పెసర మొలకలతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేయడం చూపిస్తున్నాను. మనం పెసర మొలకల్ని డైరెక్ట్గా తిన్నా, వీటిని ఏ రెసిపీగా ప్రిపేర్ చేసి డైలీ డైట్లో తీసుకున్నామంటే ఎక్కువగా బాడీకి ప్రోటీన్స్ అందుతాయి. వెయిట్ లాస్ అవ్వడానికి, స్కిన్ ముడతలు పడకుండా ఉంటుంది, జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. అలాగే డయాబెటీస్కి అయితే ఒక మంచి వరం లాంటిదండి. వీటిని తక్కువ మోతాదులో తీసుకున్నా కడుపు నిండిపోతుంది, త్వరగా ఆకలి కూడా అవ్వదు. అలాగే బాడీకి కావలసినంత ఐరన్ అందుతుంది. అలాగే ఇందులో ఫుల్ ఫైబర్ ఉంటుంది. సో ఈ బ్రేక్ఫాస్ట్ చాలా యూనిక్గా ఉంటుంది. ఇందులోకి సైడ్ డిష్గా కొబ్బరి పుట్నాల చట్నీని చేయటం చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. గిన్నెలోకి 1 కప్పు పెసలను వేసి వీటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేయాలి. వీటిని 8 గంటల పాటు నాననివ్వండి, లేకపోతే నైట్ అంతా నాననివ్వండి. ఉదయానికి పెసళ్ళు ఇలా నానిపోయాయి. మళ్ళీ ఒకసారి కడిగేసి స్ట్రైనర్లో కానీ జల్లెడ్ బాక్స్లో కానీ పెసల్ని వేయండి. వీటి మీద ఒక క్లాత్ని తడిచేసి పైన వేసి ఒక 10 గంటల పాటు వదిలేయండి. మొత్తం ఈ పెసర్లు నానబెట్టిన దగ్గర నుండి మొలకలు రావడానికి 24 గంటలు పడుతుంది. నాకు ఈ పెసర్లు 24 గంటల్లో ఇలా పెసర మొలకలు పర్ఫెక్ట్గా వచ్చాయి. సో చక్కగా మొత్తం అన్నింటికి కూడా మొలకలు బాగా వచ్చాయండి. కొంతమంది ఎంత చేసినా సరిగ్గా మొలకలు రావటం లేదు అంటారు. ఈ ప్రాసెస్లో చేయండి, తప్పకుండా పెసర మొలకలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా బరకగా ఉండాలండి. సో దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 3 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక చిన్న ఇంచు అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, టేస్ట్కి తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ వామ్ని నలిపి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. మనం స్ప్రౌట్స్ని బరగ్గా గ్రైండ్ చేసాం కాబట్టి ఈ శనగపిండి బైండింగ్లా ఉంటుంది. సో మొత్తం ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ కామెంట్ కూడా నాకు చాలా విలువైంది. సో మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి. సో స్టవ్ పై ప్యానం పెట్టి ప్యానాన్ని బాగా హీట్ అవనివ్వండి. బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయను రాయాలండి, లేకపోతే గరిటెకి పిండి స్టిక్ అవుతూ ఉంటుంది. ఇలా అట్టును వేసి పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యినైనా లేకపోతే నూనెనైనా వేసుకోవచ్చు. మీడియం హీట్లో మూత పెట్టి అట్టును వేగనివ్వాలి. ఒకవైపు అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. సో మీకు మళ్ళీ ఆయిల్ కావాలి అనుకుంటే రెండో వైపు కూడా వేసుకోండి. నేనైతే వేయటం లేదు. మూత పెట్టి ఒక 5 సెకండ్స్ ఉంచితే అట్టు వేగిపోతుంది. ఇలా వేగిన అట్టుని తీసేయాలి. ఇలా 2 వైపులు అట్టుని కాలనివ్వాలి. సో ఈ అట్టుని తీసేసి మళ్ళీ ఉల్లిపాయను రాసి ఇంకొక అట్టుని వేసుకోవాలి. ఇలా పిండిని వేసి స్లోగా స్ప్రెడ్ చేయండి. పైన ఆయిల్ వేసి సేమ్ అలానే మిగిలిన అట్లన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఒక 1/2 కప్పు కొబ్బరి ముక్కలను వేసి, 1/2 కప్పు గుల్లశనగపప్పును వేసి, చిన్న ఇంచు అల్లం ముక్కను వేసి, 1 టీ స్పూన్ కారం వేసి, చిన్న చింతకాడని వేసి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ ఇందాక వేయలేదు, ఇప్పుడు సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. సో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి.
కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన చట్నీని గిన్నెలోకి వేసి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చిని వేసి వేయించి చట్నీలో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, హై ప్రోటీన్ గల పెసర మొలకల బ్రేక్ఫాస్ట్ రెడీ. మనం పిల్లలకి ఎటువంటి స్ప్రౌట్స్ ఇచ్చినా వద్దంటారు, కానీ ఇలా చేసి పెట్టండి, వద్దనకుండా ఇంకా కావాలి అనుకుంటా తినేస్తారు. సో ఇలా పెసలను నానబెట్టి వాటిని మొలకెత్తించి చేయటం పెద్ద ప్రాసెస్ అనుకుంటాము, కానీ ఇలా స్ప్రౌట్స్ని బ్రేక్ఫాస్ట్గా వారానికి 2 సార్లు తిన్నా సరిపోతుంది. సో ఇలా పెసర మొలకల బ్రేక్ఫాస్ట్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.